గృహాలంకరణకు మాత్రమే కాదు, వాస్తుకు మంచిదని చైనా, జపాన్ వాస్తు నిపుణులు నమ్ముతారు. అసలు ఇంట్లో గుర్రం బొమ్మలు లేదా చిత్రాలు ఎలా ఉంటే ఇంట్లో శుభం జరుగుతుంది, అదృష్టం కలిసి వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఉత్తర, దక్షిణాన ఉంటే శుభం. గుర్రం వేగం, పట్టుదల, విధేయత, బలంతో పాటు విజయాన్ని సూచిస్తుంది. గుర్రం కూడా శక్తిని సూచిస్తుంది, తద్వారా జీవితంలో ముందుకు సాగడానికి స్ఫూర్తినిస్తుంది. గుర్రం విగ్రహాన్ని దక్షిణాన ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గుర్రపు విగ్రహాన్ని ఉంచేటప్పుడు అది ఏదైనా తలుపు లేదా కిటికీకి ఎదురుగా ఉండేలా పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది. మీ ఇంటికి దక్షిణ దిశలో ఒక గుర్రం బొమ్మను ఉంచినట్లయితే అది మీ ఇంటికి డబ్బును ఆహ్వానిస్తుంది. ఇంటి ఉత్తర దిశ మీ అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది. దూకుతున్న గుర్రాన్ని మీరు ఉత్తరం వైపు ఉంచినట్లయితే అది మీ జీవితంలోని అన్ని మూలల నుండి అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. పగ్గాలు లేని గుర్రం. మీరు మీ ఇంట్లో ఉంచి గుర్రానికి పగ్గాలు ఉండకూడదు. ఇది మీ జీవితంలో ఆగిపోవడాన్ని సూచిస్తుంది. పగ్గాలు లేని గుర్రం శుభ సూచకం. అటువంటి గుర్రాలు ఇంట్లో ఉంటే జీవితం ఎల్లప్పుడూ పరుగులు పెడుతుందని, ఎప్పటికీ ఆగదని వాస్తు నిపుణులు చెబుతుంటారు. అలాంటి గుర్రాలు వద్దు. గుర్రాల బొమ్మలను పెట్టే విషయంలో జాగ్రత్తలు అవసరమని పండితులు చెబుతున్నారు. పరుగెత్తే తెల్ల గుర్రం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన గుర్రాల బొమ్మలనే ఇళ్లలో పెట్టుకోవాలి. నల్ల లేదా వివిధ రంగుల్లో ఉండే గుర్రాల బొమ్మలు మంచిది కాదు. అలాగే కోపంగా, బాధగా ఉన్న గుర్రాల బొమ్మలు, కూర్చుని, నిల్చుని ఉండే గుర్రాల బొమ్మలు పెట్టడం మంచిది కాదు. దూకుతున్న గుర్రాల చిత్రం, ముఖ్యంగా 7 గుర్రాలు ఉన్న చిత్రం ఇంటిలోని ప్రతికూలతను తొలగించి శ్రేయస్సును తెస్తుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.